విశ్లేషకులు రామ్మోహన్ రావు గారితో మాట్లాడారు. రామ్మోహన్ రావు గారు, మీరు విశ్లేషకులు అలాగే అడ్వకేట్ కూడా కాబట్టి కాస్త ఇన్ఫర్మేటివ్గా చెప్పండి. అంటే స్పీకర్ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అనర్హతపై 10 నెలల పాటు ఇంకా కూడా వేచి చూసే ధోరణి తప్ప వాళ్ళకి నోటీసులు జారీ చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. అయితే రాజ్యాంగ సంస్థలు కోర్టు ఆదేశాలను కనుక పాటించకపోతే ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకు అధికారం ఉంది అని కూడా గవాయి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో అయితే స్పీకర్ నిర్ణయాధికారాలపై క్వశ్చన్ చేసేటువంటి రైట్ సుప్రీంకోర్టుకి ఉందా లేదా? అంటే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా కూడా మరి ఎందుకు డిలే చేస్తున్నారు స్పీకర్ అనుకోవాలంటారు ఈ విషయంలో? రోజా గారు, మీకు అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, అట్లాగే శుభప్రద పాటిల్ గారికి, లింగం యాదవ్ గారికి, రాజేష్ ప్రేక్షకులకు నమస్కారం. లీగల్ గా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నిన్నటి కోర్టు వ్యాఖ్యతో నేను మొదలు పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు పంపుతుంటాను మీరు చేయలేదా అంటే అందరూ చేసిండ్రు. లాభపడ్డ వాళ్ళేమో ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు, నష్టపోయిన వాళ్ళేమో ఏడ్చుకుంటూ కూర్చున్నారు. అన్ని పార్టీలు బాధితులు రెండు వాళ్ళే కనుక వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. సుప్రీంకోర్టు స్పష్టంగా గతంలో మణిపూర్ కేసులో 3 నెలల లోపల తెచ్చని సూచన ఇచ్చింది. ఇప్పుడు ఒక మాట చెప్తాను రోజా గారు, తండ్రి ముందు కొడుకు సిగరెట్ తాగొద్దు, కానీ కొడుకు సిగరెట్ తాగుతుంది తండ్రికి తెలుసు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు తప్పకపోతాడు, వాటి చూస్తే బాగుంటది కదా అని. కానీ కొడుకే ముందరికి పోయి సిగరెట్ తాగింది అనుకోండి, చెంప తెప్పేస్తాడు. ఇప్పుడు జరుగుతుంది అదే. స్పీకర్ కొడుకు అయితే తండ్రి సుప్రీంకోర్టు అనుకుంటే చూసి చూడనట్టు పోయింది ఇప్పటిదాకా సుప్రీంకోర్టు. ఈ కేసులో తప్పక నేనైతే ఒక 35 ఏళ్ళ న్యాయవాదికి నేను చెప్తున్నాను, రేపు ఖచ్చితంగా ఇది ఒక చారిత్రాత్మక తీర్పు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు రిజర్వ్ చేసేది కనుక చారిత్రాత్మక తీర్పు అవుతుంది. స్పీకర్ విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. రాజ్యాంగం ఒప్పుతుందా లేదా అనే సమస్య కాదు. 142 ఆర్టికల్ కింద తప్పనిసరి రేపు రాజ్యాంగం రక్షిస్తారు. అందుకనే ఒక 2-3 వ్యాఖ్యలు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మొట్టమొదటి వ్యాఖ్య సుప్రీంకోర్టు చేసిందంటే, నిన్న 2 న్యాయమూర్తులు కావచ్చు కానీ జస్టిస్ గవాయ్ గారు ఏమంటే, ప్రజాస్వామ్యం నగ్ననృత్యం చేస్తుంటే చూసుకుంటూ కూర్చోవాలన్నారు. కరెక్టే కదా. అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రకం చెప్పాలంటే ఆ మాట వాడకపోవచ్చు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన మాట చెప్పింది వాళ్ళు. అదొకటి ఏమైందంటే, 2 రాజ్యాంగ సంస్థలు మీద పంచాయతీ రావద్దని చెప్పి మన అసెంబ్లీ అంటే ఏ చట్టసభలైనా దానికి ఇమ్యూనిటీ ఉంది, అంటే ఆవరణ ఉన్నది. లోపల జరిగే విషయాలకు పోలీసులు రావడానికి, కోర్టులు రావడానికి వీల్లేదు. కనుక రేవంత్ రెడ్డి గారు బతికిపోయింది ఏంటంటే అసెంబ్లీ లోపల మాట్లాడింది. అదే కనుక అసెంబ్లీ దాటి బయట బహిరంగ సభలో స్పీకర్ కి ఏం కాదు మేము చూసుకుంటాం, ఉప ఎన్నికలు రావు అని మాట్లాడింది అనుకోండి, గ్యారంటీ కేసు అయ్యేది అంటుంది. లోపల మాట్లాడింది కనుక ఆ ఇమ్యూనిటీ ఉంది. ఇంకొక మాట పురాణాలకు వెళ్తే మార్కండేయుడు దగ్గరికి యమధర్మరాజు వస్తే శివలింగం కాల్చుకుంటాట. ఇప్పుడు అట్లాగే ఉన్నది. ఇప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరూ పోయి మన శివలింగం అంటే స్పీకర్ ని కాల్చుకున్నాడు. స్పీకర్ కు విమపాశం అయ్యానా లేదా అని ఆలోచన చేస్తున్నాడు ఏమో. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఏమపాశం వేస్తుంది, వీళ్ళని బయటకు లాగుతుంది. దానికి కారణం ఏంటంటే స్పష్టంగా సుప్రీంకోర్టు వాళ్ళ ఒక వ్యక్తి గురించి మాట్లాడింది. ఒక వ్యక్తి ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద అదే ఈ పదవి అట్లాగే ఉంచుకొని అట్లా ఇంకో పోటీ చేయొచ్చా, ధనం నాగేంద్ర గురించి అడిగింది. ఇదే సుప్రీంకోర్టు అడిగింది నిన్న కదా. అందుకని ఏమంటున్నానంటే 3 రాజ్యాంగ వ్యవస్థలు, ఏది ఒకటేమో చట్టసభలు, రెండోదేమో కార్యనిర్వాహక వ్యవస్థ, మూడోదేమో మనకు న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థకు న్యాయ సమీక్ష చేసే అధికారం ఉన్నప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోన్నాక న్యాయ సమీక్ష చేయమని వాళ్ళు వాదిస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఇంత లేట్ అవుతుంటే మేము న్యాయ సమీక్ష ఎందుకు చేయొద్దు అంటున్నాం. గతంలో సురేష్ రెడ్డి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉద్యమ సమయంలో, అప్పుడు టీఆర్ఎస్ ఉద్యమ సమయంలో వాళ్ళందరినీ చేర్చుకుంటే సరిగ్గా 4 రోజుల ముందు, ఇక 3-4 నెలలు అయితే అయిపోతానంగా మీరు రాజీనామా చేస్తారా లేకుంటే పదవి నుంచి తీసేయాలంటే కొందరు రాజీనామా చేసిండ్రు, కొందరిని డిస్క్వాలిఫై చేసిండ్రు సురేష్ రెడ్డి గారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఫ్లోర్ లీడర్ అక్కడ పార్లమెంట్ లో. అందుకని ఏమంటున్నారంటే అదొక ఉదాహరణ ఉంది. అట్లాగే లక్ష్మీపుత్రుడు ఇవాళ పార్టీ ఫిరాయించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఒప్పుకున్నారు. కానీ దాని కారణం ఏంటంటే మొదటి 2 ఏళ్ళని మనం చేస్తే ఏం కాకపోతుండే. పార్టీ పరంగా ఇంతకుముందు చెప్పాను నేను, శంకర్ల వస్తే తీర్థమైంది కనుక అవసరమైనంత మెజార్టీ, ఫిరాయింపు చట్టానికి అనుగుణమైన మెజార్టీ ఎమ్మెల్యేలు మారినాక 21 మంది ఉంటే 13 మంది, 19 మంది ఉంటే 12 మంది చేర్చుకోవడం వల్ల అది లీగల్ అయింది అంటున్నారు. శంకర్లో వస్తే తీర్థమైంది, వాళ్ళు కూడా చేసి తప్పే, అనైతికమే. కానీ ఇప్పుడేమైందంటే 26 మంది వస్తారు అనుకున్న ఎమ్మెల్యేలలో 10 మంది వచ్చి అయిపోయింది. ఎందుకంటే తెలుసా, ఖచ్చితంగా ఆ సుప్రీంకోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు అందరూ పిల్లి మొగ్గలు వేస్తున్నారు పత్రికల మీద, మీ మీద, మా మీద, అంటే మనకు మీడియా మీద, మనకు జర్నలిస్టుల మీద చెప్తున్నారు. ఏమని? అసలు వాళ్ళే తప్పుడు రాత్రం రాసిందట. వాళ్ళు కండువా కప్పుకుని మనందరూ కండువా కప్పుకున్నాయట, అది దేవుని కండువా అనట. చూస్తున్నాం కదా. నేను పార్టీ ఫిరాయించినప్పుడు బీఆర్ఎస్ ఫిరాయించినా అదే చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళు కూడా అదే అంటున్నా. హైకోర్టు, సుప్రీంకోర్టు ఏమి ఇస్తుందంటే నేను ఊహిస్తున్నాను. ఒకటి ఏంటంటే
తీర్పు రిజర్వ్ పెట్టారు కనుక కొంచెం చల్లబడేదాకా ఆపుతారు. చాలా న్యాయకులు కనుక వాళ్ళు ఆలోచన చేస్తారు. చేసి ఏమవుతారంటే దీనికి స్పీకర్ కు ఖచ్చితంగా నోటీసులు పోతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే రెండు తప్పు జరిగినాయి. ఒకటేమో ఒక పార్టీ టికెట్ మీద పోటీ చేసి మళ్ళీ ఇంకో పార్టీ టికెట్ మీద వెంటనే పోటీ చేసే దానం నాగేందర్ మీద మాత్రం ఖచ్చితంగా వేలాడుతుంది. మిగతా వాళ్ళు తప్పించుకుంటారు కనుక మిగతా వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకోమంటారు, సమాధానం ఇవ్వమంటారు. ఇది వేగవంతం చేయమని మొదలిస్తారు. వేగవంతం కూడా చేయకపోతే తప్పక సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటది. ఈ జోక్యాన్ని అనుమతిస్తారంటున్నారు. గతంలో చూడండి, చట్టాలు చేసే అధికారం చట్టసభలకే ఉంది అని చెప్పి కూడా ఆ పరిస్థితి కూడా నిన్న సుప్రీంకోర్టు వచ్చింది కూడా. ఏమని, ఏదైతే మనకు నేర చరిత్రలు తెలుసుకోవాలి అనే దాని మీద మీరు వాళ్ళ విద్యార్హత, ఆస్తులు, అప్పులు, అట్లాగే వాళ్ళ నేర చరిత్రను ఈ 4 తెలవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చినాకనే కదా చట్టం చేసింది. అంటే చట్టం చేసే అధికారం వాళ్ళకు ఉందా లేదు కానీ సూచన ఇచ్చింది. ఇది కూడా ఏమంటారంటే ఒకవేళ అంటే నిజంగా సుప్రీంకోర్టు జడ్జిలు కనుక ఒక అవగాహనకు చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం అయిపోవాలని నేను అనుకుంటున్నాను. ఈ పంచాయతీలో సమస్యల భాగంగా సుప్రీంకోర్టు ఏం చేయొచ్చు, రాజ్యాంగ పరంగా ఇటువంటి హక్కు లేదనుకోండి, స్పీకర్ కు నోటీసులు ఇచ్చే అధికారం లేదనుకోండి, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ అధికారాన్ని మార్చాలంటున్నాండి. ఇప్పుడు విన్ సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు స్పీకర్ కున్న అధికారం తీసేసి ఎన్నికల కమిషన్ కు అప్పచెప్పాలి. ఎప్పుడైతే ఒక పార్టీ బీఫామ్ టికెట్ మీద పోటీ చేసిండ్రో ఇంకో పార్టీకి పోయినా లేకపోతే ఆ పార్టీ సస్పెండ్ చేసిన, ఉదాహరణకి ఇప్పుడు ఏమైంది అంటే సస్పెండ్ చేస్తే పదవి పోయింది అనుకోండి, చేసేవాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి 10 మంది పోయింది కదా, 10 మంది సస్పెండ్ చేస్తే కూడా పదవి పోతుంది. ఆ చట్టం రావాలి. అందుకనే రాజీవ్ గాంధీ గారు వారి మర్యాదను దక్కిమని కాంగ్రెస్ పార్టీ మిత్రులు కోరుతున్నాను. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారి చట్టం మంచి అద్భుతమైన చట్టం చేసింది. చేస్తే అప్పుడు ఏమైంది, 1/3 మెజార్టీ పోతే సరిపోయింది. కానీ ముగ్గురు, సింపుల్ మెజార్టీ చెప్తున్నాను, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్యే పోతే చట్టపరంగా చేయలేదు. కానీ అప్పుడు చాలా మంది పోయినట్ల కనుక అప్పుడే సవరణ ఏం తీసుకొచ్చారు 2005లా, అట్లా కాదు 2/3 మెజార్టీ, ముగ్గురులో 2 పోవాలన్నారు. ఇప్పుడు కూడా 2 కూడా పోతున్నారు. మరి ఏం చేయాలి, ఫిరాయింపులు ఆపాలంటే ఒకటే ఒక పరిష్కారం, ఇప్పుడున్న స్పీకర్ కున్న అధికారం తీసేసి దీన్ని ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలి. ఎలక్షన్ కమిషన్ మంచిగా ఉందా లేదా అనే సమస్య కూడా వస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ అప్పచెప్పిన తర్వాత ఏం చేయొచ్చు అంటే వాళ్ళు లీగల్ గా ఏం చేస్తారు, పార్టీ మారిన రుజువు, చిన్న రుజువు దొరికిన, ఇప్పుడు రానం నాగేందర్ క్రిస్టల్ క్లియర్ కదా, అది చేయొచ్చు కదా, అది చేసేవాళ్ళు. రానం నాగేందర్ స్పీకర్ ఓపిక పడుతున్నా కానీ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసేది. రెండోది, పార్టీ నుంచి మీరు సస్పెండ్ చేసిన పదవి పోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా బాధిత పార్టీ ఏం చేస్తుంది, మా పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళు పారితూ వీళ్ళు సస్పెండ్ చేస్తున్నామని చేస్తే అప్పుడు పదవి పోయింది అనుకోండి, సాధ్యమవుతుంది. శాశ్వత పరిష్కారం వైపు పోకుండా గొంగట్లో కూర్చొని పార్టీని ఫిరాయించలేదు, మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని కదా వాళ్ళు చెప్తున్నారు. పిల్లి మొక్కలు అంటున్నాను కదా, పిల్లి మొక్కలు అంటున్నాను. అందుకని కాండువాలు ఏంటి, కాండువాలు తెలుసు కదా, మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాయి ఫోటో. ఇప్పుడు కొన్నిటికి ఆధారాలు ఉంటాయి రోజా గారు. ఉదాహరణకు కూడా మైపాల్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నాకు రాజశేఖర రెడ్డి గారు ఆరాధ్యుడే, కేసీఆర్ గారు ఆరాధ్యుడే, 2 ఫోటోలు పెట్టుకున్నాడు. పిల్లి మొక్కలు పెట్టాం కదా. కృష్ణమోహన్ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు గద్వాలెడ్డి, ఆయన ఏమంటున్నాడు, అసలు పత్రికల తప్పు చేసిన, అందుకే మీ మీద నా మీద అందరి మీద బదనామం చేస్తున్నట్టు ఏమంటున్నాను, పత్రికల తప్పు వాళ్ళ మీద కేసేస్తా అంటుండు, విలేకరులు అంటే తప్పు చేసినట్ట. పోయింది నిజమే. ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. అంటే బ్లండర్ గా ఇప్పుడు మేము 50 ఏళ్ళ జర్నలిస్ట్, నేనేమంటున్నానంటే ఏదైతే గతంలో ప్రింట్ మీడియా ఉన్నప్పుడు అబద్ధాలు చెల్లింది రోజా గారు, ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, ఉంటాయి కదా. ఇప్పుడు అంతెందుకు ఇవాళ ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఇప్పుడు ఏది పిల్లి మేడకి గంట ఇప్పటిదాకా చూసింది, పైపైన పెట్టి గతంలో తీర్పిచ్చింది ఉన్నది కనుక ఇప్పుడు వాళ్ళకు ఒక సాంకేతికంగా వెసులుబాటు ఏంటంటే సింగిల్ బెంచ్ తీరు మీద డబుల్ బెంచ్ కల్పించుకున్నది. సింగిల్ బెంచ్ ఏమనేది 4 వారాల్లో నిర్ణయం చేయండి అని. ఇప్పుడు పోయిన మార్చిల 4 వారాలు పోయిన తర్వాత డబుల్ బెంచ్ ఏం చేసింది, మీరు స్పీకర్ అధికారం ఆదేశించే అధికారం లేదని వాళ్ళు దాన్ని స్టే ఇచ్చారు. దాని మీద కదా బీఆర్ఎస్ అక్కడికి సుప్రీంకోర్టుకు పోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే హైకోర్టు తప్పు చేసింది కదా, ఈ హైకోర్టు తప్పు మేము చేయొద్దని న్యాయ సమీక్ష అంటుంది సుప్రీంకోర్టు. ఒక వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఇది హైకోర్టు తీర్పు, హైకోర్టు ద్వారా మాకు వచ్చింది కనుక మేము తప్పనిసరి దీని మీద చర్య తీసుకుంటామంటున్నారు. నేనున్న 4 వ్యాఖ్యలు బట్టి, ఒకటి, ముఖ్యమంత్రి నైతికంగా రాజీనామా చేయమని కోరను కానీ ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయకుండా ఉండడం కరెక్ట్. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అంటున్నాను, నీకేం కాదయ్యా నేనున్నా చూసుకుంటా, నేను ఉప ఎన్నికలు రావంటే ఏమన్నట్టు నువ్వు తాత్సార్యం చేయమని స్పీకర్ ను ఓ రకంగా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు లెక్క. అది లోపల బీఆర్ఎస్ నాయకురాలు కవిత బెయిల్ విషయంలో కూడా ఆయన మాట్లాడారు, దానిపైన కూడా చాలా సీరియస్ అయింది సుప్రీంకోర్టు. ఇది మళ్ళీ 1 year లోనే మళ్ళీ రెండోసారి మిమ్మల్ని వార్నింగ్ ఇవ్వడం చేయాల్సి వస్తుంది అని కూడా మాట్లాడారు వాళ్ళు. సో ఆయన ఇకపైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
ఇటువంటి అందుకని ఒకటే మాట, కోర్టుపై ఇప్పుడు వ్యాఖ్యలు దీన్ని రైట్. శాశ్వతమైన పరిష్కారం అయిపోతేనేమో దొరుకుతుంది. ఇప్పుడు అందరికి నేను చెప్పాను కదా, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయినప్పుడు వాళ్ళు అరిచిండ్రు, అయ్యో పోతుండ్రు మా వాళ్ళు అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు అరుస్తున్నారు. ఈ అరుపులు ఎందుకు అంటున్నాను, ఎవరు పోయినా క్రమశిక్షణ రాహిత్యంతో ఏ పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఫిరాయిస్తే ఆటోమేటిక్ గా పదవి పోయే దాన్ని రాహుల్ గాంధీ మంచి ఉదాహరణ, లక్షద్వీప్ ఎంపీ ఒక ఉదాహరణ. మొన్నటికి మనం చూశారు కదా, సుప్రీంకోర్టు తీర్పిస్తేనే కదా ఏది రెండేళ్ల కంటే శిక్ష పడంగానే పదవి పోవాలని, అందుకే పోయింది కదా. సరే తర్వాత అప్పీల్ పోయిండు, అది మళ్ళీ వచ్చేసింది, పార్లమెంట్ రద్దు అయిపోయింది, మళ్ళీ కొత్త పార్లమెంట్ వచ్చింది. నేనేమంటున్నాను గారు, ఈ సుప్రీంకోర్టు ఏం చేయాలంటే శాశ్వత పరిష్కారం అయిపోవాలి. ఇప్పుడు స్పీకర్ కి అధికారం ఉందా, ఇచ్చే అధికారం ఉందా, మాకు లేదా, ఈ మీమాంస అవసరం లేదు. ఫిరాయింపులు ఆపాలంటే శాశ్వతమైన పరిష్కారం, అన్ని పార్టీలు అంగీకరించే పరిష్కారం చేయాలి. నేను ఒక బీజేపీ పెద్దలు కోరుతున్నాను, రేపు మీ అధికారం ఆ చట్టం తీసుకురండి, ఈ కొత్త చట్టం, దీన్ని చింపేయండి, కొత్త చట్టం తీసుకురండి. ఈ అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ నుంచి స్పీకర్ కి ఇమ్యూనిటీ ఉంది కనుక ఆయన కుస్తీ ఇంకా 10 ఏళ్ళు ఇట్లే ఉంటది కనుక. మహారాష్ట్ర ఉదాహరణ చెప్పింది సుప్రీంకోర్టు, రకరకాల ఉదాహరణ చెప్పి నవ్వుతూ మాట్లాడింది. ఇక ఇట్లా చేస్తే అసలు మొత్తం అంతా అందరు ఎమ్మెల్యేలు తప్పించుకుంటారు కదా అని. కనుక ఇప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది మన ముఖ్యమంత్రి వ్యాఖ్య. అట్లాగే నిన్న ఇప్పుడైతే మీకు హక్కు లేదు అని అంటుంది కదా, హక్కు లేదు కాదు ఉన్నది అని చెప్తుంది కనుక సూచాయక, అంటే వ్యాఖ్యలు నిజమవుతానే తీర్పులో రిఫ్లెక్ట్ అవుతాయని చెప్పలేం. కానీ ఇవన్నీ దృష్ట్యా తెలంగాణ కేసు స్పెషల్ అంటున్నాను నేను. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక మంచి కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది.